హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ సేమియా ఇడ్లీ. దీనికి కావలసినవి: ఒక కప్పు సేమియా, అరకప్పు బొంబాయి రవ్వ, 1.5 కప్పు పెరుగు, 10 జీడిపప్పులు, 4 పచ్చిమిర్చి ముక్కలు. ముందు బాణలి పెట్టి సేమియా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణలిలో బొంబాయి రవ్వ వేసి డ్రై రోస్ట్ చేసుకుని తీసి సేమియా గిన్నెలో వేసుకోండి. తరువాత బాణలిలో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుని అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు వేసి కొద్దిగా వేపండి. అలాగే జీడిపప్పులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపండి. పోపుని చిటపటలాడనివ్వండి. డ్రై రోస్ట్ చేసుకున్న సేమియా బొంబాయి రవ్వలో ఈ పోపు వేయండి. పావు స్పూను పసుపు కలర్ కోసం వేయండి. పెరుగు వేసుకుని బాగా కలపండి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోండి. మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. తగినంత ఉప్పు వేసి కలిపి కాసేపు, అంటే ఒక 15 నిమిషాలు దీన్ని వదిలిపెట్టండి. సేమియా బొంబాయి రవ్వ బాగా నాని మెత్తపడతాయి. తరువాత ఇడ్లీ ప్లేట్లో ఈ మిశ్రమం ఇడ్లీలాగా వేసుకొని ఉడికించుకోండి. అంతే, సూపర్ స్పెషల్ సేమియా ఇడ్లీ రెడీ. వేడి వేడిగా తింటే అబ్బురపరుస్తుంది, ఇంకొకటి తినాలనిపిస్తుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. బ్యాట్స్మెన్ని అవుట్ చెయ్యాలంటే వెయ్యాలి గుగ్లీ, ఫ్యామిలీని గెలవాలంటే వడ్డించాలి సేమియా ఇడ్లీ. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.